This meeting is being recorded. कृपा वार्ता कार्यक्रम का स्वागत। आज का बाइबल पठन भजन संहिता अध्याय 6। इस अध्याय में कुल 10 वचन हैं। इन 10 वचनों का ध्यान करेंगे। शौमिनित शैली के तार वाद्यों के निर्देशक के लिए दाऊद का एक गीत। हे यहोवा, तू मुझ पर क्रोधित होकर मेरा सुधार मत कर, मुझ पर कुपित मत हो और मुझे दंड मत दे। हे यहोवा, मुझ पर दया कर, मैं रोगी और दुर्बल हूँ। मेरे रोगों को हर ले, मेरी हड्डियां काम काम उठती हैं। मेरी समूची देह थर थर कांप रही है। हे यहोवा, मेरा भारी दुख तो कब तक रखेगा? हे यहोवा, मुझको फिर से बलवान कर। तू महा दयावान है, मेरी रक्षा कर। मरे हुए लोग तुझे अपनी कब्रों के बीच याद नहीं करते हैं। मृत्यु के देश में वे तेरी प्रशंसा नहीं करते हैं। अतः मुझको चंगा कर। हे यहोवा, सारी रात मैं तुझको पुकारता रहता हूँ। मेरा बिछौना मेरे आंसुओं से भीग गया है। मेरे बिछौने से आंसू टपक रहे हैं। तेरे लिए रोते हुए मैं क्षीण हो गया हूँ। मेरे शत्रुओं ने मुझे बहुतेरे दुख दिए। इसने मुझे शोकाकुल और बहुत दुखी कर डाला और अब मेरी आंखें रोने बिलखने से थकी हारी दुर्बल है।
अरे ओ दुर्जनों, तुम मुझसे दूर हटो, क्योंकि यहोवा ने मुझे रोते हुए सुन लिया है। मेरी विनती यहोवा के कान तक पहुंच चुकी है और मेरी प्रार्थनाओं को यहोवा ने सुनकर उत्तर दे दिया है। दुर्जन को यहोवा ने सुनकर उत्तर दे दिया है। मेरे सभी शत्रु व्याकुल और आशाहीन होंगे। कुछ अचानक ही घटित होगा और वे सभी लज्जित होंगे। वे मुझको छोड़कर लौट जाएंगे। यह वचन आज का बाइबल पठन यहाँ पर्याप्त है। ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దావీదు వ్యాధిగ్రస్తునిగా ఉండి అనారోగ్యంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఇప్పుడంటే మెడికల్ ఫెసిలిటీస్ చాలా మెడికల్ నాలెడ్జ్ డెవలప్ అయింది. ఆ కాలంలో ఏ అనారోగ్యం కలిగినా దేవుని మీదే ఆధారపడేవారు. అనేక మరణకరమైనటువంటి వ్యాధులు కలిగినప్పుడు దేవుడు, దేవుని సేవకులు అనేకుల్ని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. దావీదు ఈ అధ్యాయంలో నా ఎముకలు గజగజ వణుకుచున్నవి, నా దేహంలో ఆరోగ్యం లేదు, నేను బలహీనుడినైనాను, ప్రభువా మరలా నాకు బలం దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటి చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా కన్నీటితో తన శత్రువుల నుండి తను తప్పించగలిగినటువంటి వానికి మొరపెడుతూ ఉన్నాడు. తను వ్యాధి నుంచి తప్పించగలిగినటువంటి వానికి దావీదు మొరపెడుతూ ఉన్నాడు. అట్లా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి దేవునికి సమీపంగా ఉండుటను బట్టి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుటను బట్టి, ప్రతి అవసరత కొరకు దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడయ్యాడు. ఈ అధ్యాయంలో కేవలం 10 వచనాలే ఉన్నాయి. ప్రారంభంలో చూసినట్టయితే దావీదు ఎంతో బలహీనతలో ఉన్నాడు. చివరికి వచ్చే సమయానికి దేవుడు నా మొర ఆలకించి ఉన్నాడు అన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మరలా ఆరోగ్యవంతునిగా కనపడుతున్నాడు. ప్రార్థన క్విక్ రిలీఫ్ ఇస్తుందన్నమాట. పూర్వంతో పోలిస్తే ఈ రోజుల్లో అనేకమైనటువంటి కంటామినేషన్స్, అనేకమైనటువంటి అనారోగ్యాలు, అనేకమైనటువంటి బలహీనతలు, పీల్చే వాయువు కలుషితం, తినే ఆహారం కలుషితం, తాగే నీరు కలుషితం, మనుషులు కలుషితం, మనసులు కలుషితం. వీటన్నిటి వలన అనేక రకాలైనటువంటి వ్యాధులు, శరీరంలో ప్రతి అవయవంలోనూ వ్యాధులు. వీటన్నింటికి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉన్నది కదా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసం వారికి మంచి ధైర్యాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు, ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి వారిలోనికి ప్రవహిస్తుంది. హోల్ బాడీ స్కాన్ దేవుడు చేసి వారి నడినెత్తి మొదలుకొని అరకాల వరకు వారి దేహంలో ఉన్నటువంటి
ప్రతి బలహీనతని, ప్రతి అనారోగ్యాన్ని తీసివేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారు. చూసారా? దావీదు తన బలహీనతలను ఒప్పుకున్నప్పుడు, దేవుని నుండి బలం అడిగినప్పుడు, దేవుని నుండి స్వస్థత అడిగినప్పుడు, రాజు, రాజు అయ్యుండి చూసారా? తాను ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నటువంటి వారు హెచ్చించబడుదురు. ఇజ్రాయెల్ దేశంపై 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలు కూడా దావీదు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించేవానిగా ఉన్నాడు. దివారాత్రాలు దేవుణ్ణి ఆహ్, మంచి సత్సంబంధం కలిగి దేవుని దగ్గర విచారణ చేసి దేవుణ్ణి స్తుతిస్తూ తన శత్రువుల నుండి కాపుదల కొరకు ప్రార్థన చేసుకునేవాడు. దేవుని నుండి వచ్చే శక్తిని కోరుకునేవాడు. ఆ దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టే కదా సింహాన్ని చీల్చివేశాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి ఏం జరిగిందంటే, తన గొర్రెల మందలో నుంచి ఒక చిన్న గొర్రె పిల్లను ఒక సింహము ఎత్తుకుని పోయినది. నోట కరుచుకుని పోయినది. అయితే దావీదు ఒక గొర్రె పిల్లే కదా పోయింది. మిగతావన్నీ క్షేమంగా ఉన్నాయి కదా అని ఊరుకోలేదు గానీ, ఆ సింహము తన నోట కరుచుకుపోయినటువంటి ఆ గొర్రె పిల్లను ప్రాణాలతో ఎట్లైనా రక్షించాలి అన్నటువంటి పట్టుదలతో ఆ సింహాన్ని తరిమి, తరిమి, తరిమి ఆ సింహము నోట్లో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను రక్షించి ఆ సింహాన్ని చీల్చివేస్తాడు. చూసారు? ఒక మేకపిల్లని చీల్చివేసినట్టు సింహాన్ని చీల్చివేయడం అదెంత కష్టం. ఇప్పుడంటే అనేకమైనటువంటి ఆయుధాలు, హంటింగ్ వెపన్స్ ఉన్నాయి కదా! కానీ ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర చాలా ప్రిమిటివ్ టూల్స్, ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ ఉండేవి. కేవలం ఒక చేతి కర్ర. అట్లాంటి పరిస్థితుల్లో దావీదుకు ఆ శక్తి, ఆ బలం ఎక్కడి నుంచొచ్చాయి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం శూరకార్యాలు చేయగలుగుతాం. వి షల్ డూ వాలియంట్‌లీ విత్ ద గాడ్ అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా వలన మేము శూరకార్యములను జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. చూసారా? దావీదు చుట్టూ అనేకమైనటువంటి శత్రువులు ఉన్నారు. సొంత మామ అంటే కుమార్తెనిచ్చినటువంటి ఆహ్, షౌలు దావీదు మీద అసూయతో దావీదును చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అభిషేకింపబడినటువంటి దేవుని అభిషేకం పొందినటువంటి రాజుకు హాని చేయడం ఇష్టం లేక దావీదు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ అరణ్యాల్లో, ఇరుగు పొరుగు దేశాల్లో తలదాచుకునేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో దావీదు యొద్దకు దేవుడు తన ప్రవక్త అయినటువంటి సమూయేలుని పంపించి దావీదును షౌలు తర్వాత రాజుగా ఇజ్రాయెల్‌పై అభిషేకించి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీ ఇజ్రాయెల్ యాకోబు సంతతిని రాజుగా పరిపాలించడానికి గొప్ప ఆధిక్యతను, అధికారాన్ని, కృపను దేవుడిచ్చాడు. ధైర్యాన్ని. దావీదు చేసినటువంటి ప్రతి యుద్ధంలో కూడా దావీదు జయం పొందుకున్నాడు. కాబట్టి మనం దావీదు జీవితం నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనుషులుగా బలహీనతలొస్తాయి. అనారోగ్యాలొస్తాయి. అనారోగ్యం కలిగినప్పుడు, శరీరంలో బలహీనత కలిగినప్పుడు అధైర్యపడకూడదు. కృంగిపోకూడదు. దేవుడున్నాడు. మనల్ని, మన దేహాన్ని నిర్మించినటువంటిది యెహోవాయే. యెహోవా అంటే ఏమిటంటే యావే. యావే అంటే స్వయంభావుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. మనుష్యుల చేత చేయబడక తనంతట తానుగా జీవించుచు ఉన్నటువంటి వాడు. మనుషుల్ని సృజించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆల్ఫా, ఒమేగా అయినటువంటి వాడు. మొదటివాడు, కడపటివాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి ప్రార్థన చేయాలి అనారోగ్యం కలిగినప్పుడు. ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళకూడదు. మెడికల్ హెల్ప్ తీసుకోకూడదని నేను చెప్పట్లా. ఎక్కడ గ్యారంటీ ఉంది? స్వస్థత నిశ్చయం కలుగుతుందని. అనేక మంది ధనవంతులు మనం చూస్తున్నాం. మెడికల్ హెల్ప్ కొరకు వెళుతున్నారు హాస్పిటల్స్. తిరిగి రావట్లా. కదా! కానీ దేవుని వాక్యం మనకేం చెప్తా ఉన్నది అంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచడం. టెర్మినల్ సిక్‌నెస్‌తో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నటువంటి వారు, ఇంకా మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, చిన్న కోల్డ్, ఫీవర్, అనారోగ్యం, వీక్‌నెస్
దగ్గర నుంచి మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసి బలం పొందుకున్నట, శక్తి పొందుకున్నట మనం చూస్తున్నాం. శరీరం కేవలం నిష్ప్రయోజనం. జీవ చేయుచున్నది ఆత్మ. మనలో దేవుడు ఉంచినటువంటి ఆ ఆత్మదీపం మనల్ని బలపరుస్తున్నది, జీవింప చేస్తున్నది. ఈ శరీరం కేవలం ఒక టెంట్, ఒక గుడారం మాత్రమే. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. మనల్ని సృజించినటువంటి ఆ దేవుడు ఎవరు? మనకి ఈ ఆత్మ అనే దీపాన్ని పెట్టినటువంటి దేవుడు ఎవరు? మనల్ని లోకానికి పంపించినటువంటి దేవుడు ఎవరు? ఈ లోకయాత్ర ముగించుకుని మనం ఎక్కడికి వెళ్ళనయ్యున్నాం? ఆ పరలోకం ఎక్కడున్నది? ఆ పరలోకంలో ప్రవేశించాలంటే అర్హత ఏమిటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోనాలంటే యేసుక్రీస్తు ప్రభు మాటలు వినాలి. ఆయన పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆయన పరిశుద్ధాత్మ దేవుని మాటలను, అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకం గురించి చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచమన్నటువంటి పందెంలో ఓపికతో పరుగు పెట్టుదాం. మన ఎదుట ఒక్కొక్కరి ఎదుట ఒక్కొక్క పరుగు ఉంది కదా. మనం ఈ లోకంలో 30 సంవత్సరాలు జీవించి ఉండొచ్చు, 40 సంవత్సరాలు జీవించి ఉండొచ్చు, 80 సంవత్సరాలు జీవించి ఉండొచ్చు. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఈ లోక యాత్ర మనకి నియమించున్నాడో అవన్నీ కూడా దేవుని నా మహిమార్థం జీవించి ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా దేవుని ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్ in this world? We have to prove our allegiance to God. That is the very purpose with which we are living in this world. By believing in Jesus Christ, by receiving Jesus Christ as Savior. Once we receive Jesus Christ as our Savior, we will have protection, we will have immunity, we will have healing. David is praying for healing when he is sick. David received healing. From the word, we get faith. Faith is more precious than gold. Faith is more precious than all the riches of the world. Faith in Jesus Christ. Not all will have the faith in Jesus Christ because faith is not individual's virtue. Faith is not our own virtue. Jesus Christ is the author and perfecter of the faith that we have. If we were to have the faith in God that is given by Jesus Christ, the Son of God, may the God grant faith to audience to depend on God for healing, for strength, for revival, for restoration, for protection, for happiness, for peace, for prosperity, for long life, and for eternal life. The word of God, especially Psalms, teaches us how to pray, how to give thanks to God, how to praise God, how to know more about God. All these things we can learn from the word of God, especially the book of Psalms, mostly composed by King David, who reigned over Israel for 40 long years. May God grant the audience faith. May the sick be healed. May those that have fears be strengthened and delivered from all kinds of fears. May God bless the audience with faith in Jesus Christ.